ఆర్చ్ ఇస్తలేవు కాబట్టి ఇప్పుడు ఇది అల్లనే పోద్ది కదా మొత్తం సీలింగ్లో పోద్ది కదా సీలింగ్లో పోయినాక ఇది ఆర్చ్ ఇస్తలేవు కాబట్టి నువ్వు లప్పం పెట్టి గోడ ఇది చేస్తున్నావు కదా లప్పం పెట్టేటప్పుడు ఈడ డిజైన్ కింది మీదికి ఈ పిల్లర్ ఎంత తెలుపు ఉందో అంత తెలుపుతోనే 2 లైన్లు ఇచ్చాయి కిందికి లప్పంలే ఇక్కడ అక్కడ ఎదురుగా ఇచ్చి ఈడ వేరే కలర్ చేసేటప్పుడు ఈడ వేరే కలర్ చేసి నువ్వు సీలింగ్ చేసేటప్పుడు ఏకదాటిగా ఈ సెంటర్లో పువ్వు రాకుండా ఈ నడుమ వచ్చే పూలు వేసుకో ఇక్కడ వేసేటి ఇక్కడ వేసుకో ఈడ ఒక బార్డర్ లెక్క అర్థమైంది కదా ఓకే నువ్వు కింద మొత్తం మార్బుల్ వేస్తావు కదా మార్బుల్ కానీ సరే మనకు నచ్చినవి వేస్తాం వేసేటప్పుడు ఈడికి వెళ్ళి ఆడికి మీద ఎట్లుందో కింద ఒక లైన్ ఇచ్చి 2 లైన్లు కింద కూడా మన బండలలో ఒక లైన్ అంటే కడప కాడ ఇస్తాం చూడు ఏదైనా డిజైన్ ఇచ్చి ఇట్లా 2 లైన్లు ఇచ్చి ఆ రెండింటి మధ్యన ఏదైనా కానీ ఇది వేరే అంటే ఈడికి రాగానే ఇది ఒక సేరే కొడుతుంది ఇది వేరే అనిపిస్తుంటుంది ఇట్లా చూడడానికి అనిపించాలి ఎందుకు ఇవని చెప్తున్నా అంటే ఇది ఈశాన్యంలో ఇంత పెద్దగా ఉండడానికి వీల్లేదు నైరుతి కన్నా కానీ మనకు ఏంది అంటే ఇవాళ మనకు ఇప్పుడు ఈ సమాజంలో ఏంటంటే హాల్ పెద్దగా ఉండాలి ఎందుకంటే 10 మంది వస్తారు కూర్చుంటారు మాట్లాడతారు కాబట్టి పెద్దగా ఉండాలి కాబట్టి పెద్దగా పెడుతున్నాం దానికి రెమెడీ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఇవి లైన్లు వేయటం కింద లైన్లు వేయటం మీద లైన్లు వేయటం 2 లైన్లు లప్పంలో 2 లైన్లు ఇచ్చి 2 గీతలు పెడితే ఇది వేరే ఇట్లా చూస్తే ఆడికెళ్ళి ఇప్పుడు ఒక లైన్ పెట్టినామంటే అది వేరే అనిపిస్తుంది ఓకేనా ఈడ నువ్వు సెల్ఫ్లు పెడుతున్నావు బాక్స్ పెట్టినది మధ్యన ఏదన్నా అంటే మీ ప్రజెంటేషన్లు కానీ పువ్వులు కానీ ఇంకే రకరకాల పెట్టుకో ఓకే ఇప్పుడు అక్కడ పెట్టినావు అక్కడ కూడా నువ్వు సెల్ఫ్లు పెట్టుకోవచ్చు సెల్ఫ్లు అంటే ఏంటివి సన్నై డిజైన్ మన ఇంట్లో ఏమైనా ముఖ్యమైన అందరికి అవుపడేటివి ఫోటోలు కానీ అందరు చూసేటివి పెట్టుకో ఓకేనా అది పడమర మీరు ఉండేది ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కిచెన్ అది ఆ మూడిట్లలో ఉన్న వాళ్ళకి అదైతే అవుపడుతుందా అవుపడదు అది ఎవరికి అవుపడుతుంది బయట నుంచి ఇప్పుడు నేను కానీ వచ్చిన కదా ఇట్లా వచ్చిన వాళ్ళకి అవుపడుతుంది వచ్చేటోళ్ళకి చూడడానికి అనుకూలంగా ఉండేది ఆ టీవీ అవునా అంతే కదా వచ్చేటోళ్ళు ఈడ నువ్వు రేపు సోఫాలు వేస్తావు కాబట్టి ఈడ కూర్చుంటారు ఆ టీవీ చూస్తారు అంటే వచ్చేటోళ్ళ కొరకే ఆ టీవీ ఉంటుంది కానీ అసలు మనం చూడడానికి ఉండదు టీవీ మనం చూడాలంటే ఎటు చూడాలి ఇప్పుడు దాని దర్వాజా ఇప్పుడు ఉచ్చస్థానాలలో ఉత్తర దిక్కు ఎందుకు పెడుతున్నాం ఆడ నుంచి ఆ మూల పడుకొని ఇటు ఎందుకు లేచి వస్తున్నాం ఇది పుణ్య ప్రదేశం కాబట్టి ఈ దిక్కుకు తూర్పు మెయిన్ డోర్ కానీ ఉత్తరం మెయిన్ డోర్ కానీ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఈ శుభ ఫలితాలను ఇచ్చేటివి కాబట్టి మీరు కూర్చునేది ఏంటంటే ఆ పక్కకే మీరు కూర్చోవాల్సి వస్తుంది ఇంటి యజమాని కూర్చునే స్థలం ఎప్పుడైనా పడమర దిక్కు దక్షిణం దిక్కే కూర్చొని చూస్తుండాలంటే ఏం చూస్తారు మీకు అది అవపడదు మీరు వచ్చి ఎడ కూర్చుంటారు అప్పుడు ఇక్కడ వేసిన సోఫాలో కూర్చుంటారు ఆడ ఉత్త కుర్చీలు ఉంటే వచ్చినోడు పోయి ఆడ కూర్చుంటాడు నువ్వు ఆడ కూర్చొని ఆడ నుంచి చూసినా ఇంట్లోకి వెళ్ళి వచ్చినా ఆడ కిచెన్లోకి వెళ్ళి ఆడ వంట చేసుకుంటూ తింటప్పుడు చూసినా అగో ఆడనన్నా సెట్ చేయాలి ఈయనన్నా సెట్ చేయాలి అటు చూడు టీవీ కానీ గ్లాస్ కానీ ఆడ పెట్టడం అంటే సెట్ అయితే ఆడ ఏంటంటే మనకి సెట్ అవుతుంది కానీ అది కరెక్ట్ కాదు 24 గంటలు అటే పడుతుంది దృష్టి మనకు పడమర దృష్టి కరెక్ట్ కాదు దక్షిణం దృష్టి ఇక్కడ కూడా పెట్టకూడదు దక్షిణం దృష్టి కూడా కరెక్ట్ కాదు ఆఖరికి ఏం చెప్తున్నాం లాట్రిన్లో కూడా కూర్చున్నప్పుడు ఉత్తరం చూడాలని చెప్తున్నాం అందుకే కుండి ఉత్తరం దక్షిణం కూర్చోబెడుతున్నాం మనిషి ఉత్తరం పడుకునేటప్పుడు కూడా ఇక్కడ ప్రమాణం చేయొచ్చు అసలు మీరు కూర్చునేది అది మీరు కూర్చునే దాని మీద ఇంకోళ్ళు కూర్చోవద్దు ఇంటి యజమాని కూర్చునే కుర్చీ మీద బయట వాడు వచ్చి కూర్చోవద్దు ఎంత పెద్దోడైనా కానీ నువ్వు ఏడ సోపే ఈడేసి తినే కూర్చుంటారు ఆడేస్తే ఆడే కూర్చుంటారు కానీ నీ కుర్చీ అన్నప్పుడు సపరేట్ ఉంటుంది ఇప్పుడు చిన్న ఉద్యోగస్తుడు కూర్చున్న కుర్చీ మీద నువ్వు ఎంత పెద్దోడు కూడా కూర్చోడు ఆ కుర్చీకి ఆ విలువ ఉంటుంది ఇంటి యజమాని అన్నప్పుడు దీని మీద నీ కుర్చీ అనేది ఏర్పాటు ఉండాలి అది అదొక ఏది డిజైన్గా ఉండాలి అన్ని ఒక తీరు ఉండొద్దు సోఫా ఉంది ఆ నుంచి ఆడికి ఈ నుంచి ఈడికేస్తావు ఆ నుంచి ఆడికి ఈ నుంచి ఈడికి ఎవరు వచ్చినా కూర్చోవచ్చు
దాని మీద ఏంటంటే యజమాని మాత్రం ఆ కుటుంబానికి ఉండబడిన అధికారం. ఇప్పుడు మీ డాడీ కూర్చోవచ్చు, నువ్వు కూర్చోవచ్చు, మీ మమ్మీ కూర్చోవచ్చు. కానీ ఇంకోళ్ళు మనకన్నా పెద్ద గురువు వచ్చినా కూడా పక్క కుర్చేసి కూర్చోబెట్టాలి, దాని మీద కూర్చోబెట్టు. టీవీ ఈడ బ్రహ్మాండంగా ఉంటుంది, తూర్మ పెట్టి బాగుంటుంది. నువ్వు గ్లాస్ కానీ టీవీ కానీ నీకు వీలైతే అక్కడనైనా సెట్ చేయి, లేదంటే ఈయనైనా సెట్ చేయి. ఇప్పుడు ఖాళీ స్థలం ఉంది కదా, ఆడ సెట్ చేసినా ఆడ నుంచి వంట చేసుకుంటూ చూడవచ్చు, భోజనం చేసుకుంటూ చూడవచ్చు, ఈయన ఏం లేదు. కానీ ఈ రెండింటి కన్నా అటు మళ్ళడం ఇటు మళ్ళడం ఈ రెండు కరెక్ట్ కాదు. కూర్చొని వాళ్ళ కొరకు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వస్తారు, నీతో మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళ కొరకు ఉండొద్దు టీవీ, మన కొరకు ఉండాలి. మనం ఎప్పుడు కూర్చుంటాం చూసేది వేరు. అక్కడనైనా ఈ రెండు, అది కూడా నెంబర్ 1 ఆడ, నెంబర్ 1 మంచి ఈశాన్యం ఉత్తరంలో ఉంటుంది. ఆడ టీవీ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇదేంది ఇటు కూర్చుంటారు, దాని కింద కూర్చుంటారు. వాళ్ళు టీవీ చూడడానికి రారు కదా, నీతో మాట్లాడడానికి వస్తారు. వాళ్ళ కొరకు చూడొద్దు మనం. ఆడ కూర్చున్నా అందులో ఉన్నా అవపడుతుంది, ఈ డైనింగ్ భోజనం చేస్తుంటే కూడా అవపడతాడు. ఆడ లేదు ఈడ కూర్చున్నా ఇది కూడా ఏం కాదు. ఎందుకంటే అసలు యజమాని కూర్చునేది ఇప్పుడు ఈ కర్ర ఉంది కదా, ఇప్పుడు ఇది ఉందా భీమ్, ఈ భీమ్ పక్కకే కూర్చోవాలి. ఆడ ఇంటి ఓనర్ సీట్ ఉండేది అది. ఎన్నో ఏడబడితే ఆయన గానే కూర్చేసుకొని ఆనే కూర్చుంటాడే కాదు, ఆడ వచ్చిన వాళ్ళు కూర్చోవాలి. ఎప్పుడైనా ఆడ కూర్చోవాలి. నైరుతి ఈ ఉన్న హాల్కి నైరుతి మీద కూర్చోవాలి, దాని బలం. ఈ రెండు నీకు ఆప్షన్, నీ ఇష్టం. నీకు ఎక్కడి నుంచి వస్తుంటే పోతుంటే చూసుకుంటూ కూడా పని చేసుకుంటట్టు ఉండేటట్టు చూసుకో. ఈయనైనా ఓకే, ఆనైనా ఓకే. ఈ రెండు నెంబర్ 1. అట్లా ఓకేనా? సెల్ఫ్ ఎందుకు ఇంకా ఖాళీ 2 ఓళ్ళు వేసి పెట్టేస్తే అయిపోయి. ఒకటి దానికి 2 ఓళ్ళు వేస్తే ఒక ప్లేట్ వస్తుంది, ఆ ప్లేట్ మీద దాని రిమోటా ఏదైనా ఉంటే వాడుకుంటాం, అంతే. వైర్లు వస్తాయి అంతే. ఇప్పుడు సెల్ఫ్లు కట్టి సెల్ఫ్లలో వెనకట్లేక పెద్ద డబ్బ టీవీలు కాదు కదా. ఏడుంది అన్ని ఇళ్ళల్లో అలా అట్లే చూస్తారు. ఇది పిల్లలది బెడ్రూము. ఏంటి సెల్ఫ్లు ఆ గోడకు ఉత్తరం గోడకు సెల్ఫ్లు ఎట్టి పరిస్థితులు పెట్టొద్దు, తూర్పు గోడకు ఎట్టి పరిస్థితులు పెట్టొద్దు, పడమర ఇప్పుడు ఆడ పెట్టొచ్చు సెల్ఫ్లు, ఆడ పెట్టుకో ఏం పర్వాలేదు. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఆడ పెట్టుకో, డ్రెస్సింగ్ కానీ చిన్న బీరో కానీ ఆడ పెట్టుకో. దాంట్లో పెద్ద బీరో ఆడ పెట్టుకోవచ్చు. పెట్టి వేసుకో సేమ్. ఇది సెంటర్ చూసుకొని అటు కొంచెం స్థలం ఎక్కువ ఉంటాడు చూసుకొని ఈడేసుకో. సెంటర్లో ఎక్కువ ఉండాలి స్థలం, దగ్గరకు పోవచ్చు. సీలింగ్లో వెళ్ళిపోయినట్టు బాక్సులు ఎక్కువ ఉంటుంది కదా, ఈడ ఒక ఆర్చి అవసరం ఉంటే ఒక పైపు కట్అవుట్ కర్టన్ చూపించేది దీనికి ఆర్చి. ఇప్పుడు ఇటు పిల్లల బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము. అక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఒక సింక్ పెట్టుకోవచ్చు, హ్యాండ్ వాష్ వస్తుంది. నీకు ఒక గ్లాసు హ్యాండ్ వాష్ వస్తే ఇది బయటకు వచ్చిన వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు. ఈడ ఒక కట్అవుట్ ఉంటుంది, లోపలికి ఎవరు అట్లా డిజైన్ చేసుకోవచ్చు. అది చెప్పి ఇది కూడా చెప్పి కబోర్డ్స్ పెడితే అవసరం లేదు చేపించుడు. కబోర్డ్స్ పెడితే అదే సెటప్ లైన్లు పెట్టేసి కర్టన్ వస్తుంది. కర్టన్ వస్తే చాలు, ఈడ కర్టన్ వస్తుంది బాగుంటుంది. ఈ మూలలు ఉంటాయి కదా, ఇట్లా మూల ఉన్న కాడ కొంచెం డిజైన్ ఇస్తే నీకు సెల్ఫ్ లెక్క ఇది అయిపోతుంది. ఈడ అయినాక ఈడ ఒక సెల్ఫ్, ఏది సెల్ఫ్ ఇది అవును వెళ్ళిపోతే దాని కిందికి సీలింగ్ కింద ఆడొక డిజైన్ లెక్క రావాలి. కటన్ కాడ ఒక డిజైన్ లెక్క, అది వేరే పార్ట్. ఇది ఆ బ్రహ్మాండంగా లపంతో డిజైన్ పెట్టి మంచి ఈడ ఇంకేమన్నా పైపు లెక్క ఇచ్చి ఇంకా డిజైన్లు ఇచ్చి
రకరకాల నూనె ఎట్లా పడితే వస్తాయి కదా, ఆడ ఇచ్చి ఈడ కొన్ని కాణాలు లెక్క ఇచ్చి, అంటే మొత్తం ఇట్లా ఉండకుండా కూడా కొంచెం దూరం తీసుకొచ్చి సిమెంట్ తోటే డిజైన్ కట్టిస్తుంది ఇట్లా కట్టి ఆర్చ్ వచ్చి కిందకి ఇట్లా ఓకే 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 పెట్టుకుంటట్టు ఈడ ఈడ ఒకటి బ్రహ్మాండంగా ఆర్చ్ ఇచ్చాయి. ఆర్చ్ ఇచ్చి ఇక్కడ కిచెన్ ఉంది, ఇది ఓపెన్ కిచెన్. ఆ కిచెన్ బండ ఏదైతే ఉందో ప్లాట్ఫారము ఈ పూజ గదికి ఆననియద్దు, ఆనకుండా గ్యాప్ ఇచ్చాయి. ఓపెన్ కిచెన్ అంటే మొత్తం ఇట్లా ఉండకుండా కింద ఒక 2 ఫీట్లన్నర వాల్ ఇచ్చి దాని మీద బండేసి ఏమంటున్నా మీద కూడా ఇట్లా డిజైన్ ఇచ్చుకోవచ్చు. అది ఆప్షన్. ఈడ డైనింగ్ హాల్ వస్తుంది, హాల్ కాబట్టి ఈడ డైనింగ్ వస్తుంది, అది ఉంది, నువ్వు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫ్రిడ్జ్ ఓకే, ఫ్రిడ్జ్ అమ్మలకేసి ఓకే. ఇంకొకటి వాష్ బేసిన్ కూడా ఆడ పెట్టుకోవచ్చు, కిటికీ దగ్గర పెట్టుకోవచ్చు. పూజ రూమ్ ఉంది, పూజ రూమ్ నెంబర్ 1 ఉంది, బాగుంది. కానీ పూజ రూమ్లో నువ్వు ఇప్పుడు దిమ్మె కానీ అదేం కట్టలే కదా, ఆ దిమ్మె కింది నుంచి భూమి నుంచి ఆనుకొని దిమ్మె కట్టకు. ఒక అరఫీటు గ్యాప్ వదిలిపెట్టి కింద బండలే వేసినాక అరఫీటు ఉండాలి, అరఫీటు కానీ 9 ఇంచులు కానీ ఒక 9 ఇంచుల గ్యాప్ వదిలిపెట్టి దాని మీద సెల్ఫ్ నేను 9 ఇంచుల గ్యాప్ వదిలిపెట్టి మనం బండలు వేసిన తర్వాత బండలు వేస్తావు కదా, బండకు ఒక 9 ఇంచులు ఉండేటట్టు చూసి ఆనకుంటానా లేకపోతే కింద నుంచి వద్దు, కింద ఆనకుండా ఒక 9 ఇంచుల గ్యాప్ వదిలిపెట్టి మీద సెల్ఫ్. ఆ సెల్ఫ్ నీకు ఇష్టం ఉన్నంత వెడల్పు, అంటే దేవుడు నీవు దిమ్మె కానీ ఇంకా వేరే అట్లా సింహాసనం లెక్క వేసుకోవడం కానీ ఏదైనా ఉంటుంది కదా. మళ్ళీ తూర్పులో దేవుని పెడుతున్నావు, నెంబర్ 1 తూర్పులో దేవుని పెడుతున్నావు. తూర్పులో దేవుడు కింద ఆనొద్దు, కింది నుంచి దిమ్మె కట్టొద్దు, అరుగు కట్టొద్దు. అంటే కింద ఆనకుండా సెల్ఫ్ వేసి సెల్ఫ్ మీద నువ్వు దిమ్మె కట్టుకో, నీ ఇష్టం, అది ఎట్లా చేసుకున్నా ఓకే. ఈ గోడ కాకుండా ఈ గోడకు ఈ గోడకు అట్లా సెట్ చేయాలి. కింద మొత్తం మనం ఇట్లా ఊకితే పొరక ఆ గోడకు దాకాలి, ఇట్లా వాటర్ పోస్తే ఆ గోడకు దాకాలి, వాటర్ పోస్తే ఇట్లా కడిగితే ఆ గోడ నుంచి రావాలి. ఇప్పుడు నువ్వు దిమ్మె కడితే అందాక పోవుగా నీళ్ళు, ఫీట్నర 2 ఫీట్ల దిమ్మె కడతావు, ఆ దిమ్మె దాకా పోయి ఆగుతాయి. ఆగినప్పుడు ఈడ లెంత్ తగ్గుతుంది, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మంచిగా అర్థం చేసుకో. అది మాత్రం సెల్ఫ్ వేసి మీద కూడా ఇంకో సెల్ఫ్ వేసుకో, ఆ బండలు వస్తాయి. మీద కూడా ఇంకో సెల్ఫ్ వేసుకో, ఫోటోలు కానీ ఇప్పుడు నరసింహస్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి, నీకు నచ్చిన దేవుళ్ళు ఉంటారు. ఆ కింద ఒక రకము పైన ఒక రకము అట్లా పెట్టుకో. ఓకే, స్లాబ్ వేస్తావు అయినా స్లాబ్ వేస్తే ఇది ఒక 7 ఫీట్ల పెరుగుతుంది కదా. 7 ఫీట్లు పెరిగినప్పుడు ఈడ నైరుతిలో మొత్తం డౌన్ అవుతుంది కదా, మరి డౌన్ కావద్దు కదా. కావద్దు అంటే ఆఖరి నువ్వు 2 రూములు కాదు, ఈ ఒక్క రూమ్ మాత్రం వేసి దీని మీద ట్యాంకులు వేసేయి. ఒక్క రూమ్ వేసి దీని మీద ట్యాంకులు పెట్టు, బెడ్రూమ్ చెయ్యి. మంచిగా ఫ్రీగా పిల్లలు చదువుకుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం మీద ఉన్నంత బాగా కింద ఉండదు, ఇప్పుడు అంత విశాలంగా ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. నైరుతిలో ఒక్క రూమ్ వేసాయి, దీని పవర్ వేరు ఉంటుంది. ఈ మూల మీద రూమ్ ఉండని, ఈ ఒక్క రూమ్ వేసి నువ్వు దాని మీద ట్యాంకులు పెట్టు. దిమ్మె పెడతావు, దానికన్నా ఏం దిమ్మె కడతావు అంతెత్తు. అందుకే మళ్ళీ కింద లేపాలి కదా అంతెత్తు, ట్యాంకీ కింద మళ్ళీ దిమ్మె లేపాలి కదా. 4 పిల్లర్ లేపు, మీద స్లాబ్ వేసాయి. ఇప్పుడు మనం రూమ్ పెట్టమనుకున్నా పిల్లర్లు లేపి స్లాబ్ పోసి దాని మీద నువ్వు ట్యాంకీలు అయితే పెడతావు, 2 పెడతావు కదా, 2 పెడతావా, 2 ట్యాంకులు పెడతావు. ఆ 2 ట్యాంకులు పెట్టినావు అంటే సింథటిక్ ట్యాంకులే కదా, ఈ సిమెంట్ ఏం కాదు కదా, సింథటిక్ ట్యాంకులు పెట్టేసాయి. పెట్టినామంటే దానికన్నా హైట్ వస్తుంది, అప్పుడు సరైన బలం వస్తుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అట్లా చేయి. మనం దీన్ని మొత్తం మళ్ళీ భవిష్యత్తును అటు కలుపుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. మనం 2 రూములు పెడుతున్నావా 3 రూములు పెడుతున్నావా ఆ రూములను బట్టి మెట్లు ఇద్దాం. ఇప్పుడు మనం 2 రూములు పెట్టుకుంటున్నావా 3 రూములు పెట్టుకుంటున్నావా దాన్ని బట్టి మెట్లు ఇద్దాం. అంటే మళ్ళీ భవిష్యత్ దీని వరకు అంటే రింగ్ మెట్లు వేసి ఈడేసి వేస్తే, ఎందుకంటే రింగ్ మెట్లు ఉంటే
వేయొచ్చు కానీ దానికన్నా, ఎందుకంటే రేపు అవసరం అనుకుంటే ఈ ఇనుప మెట్లు అంటే పక్క తీసేసి మళ్ళీ స్లాబ్ వస్తాం వేసేయి. దాని కింద ఇట్లా గోడ రాకుండా వేసేయి. దాని కింద మెట్లు ఎంత దూరం పోతున్నా అంత దూరం ఇప్పుడు ఆ మెట్ల కింద పెట్టినట్టు గోడలు రావు.